వేగంగా వ్యాపిస్తున్న మెదడు తినే అమీబా కేసులు 19 మంది మృతి. దీని లక్షణాలు మెదడును తినే అమీబా. ఈ వ్యాధి కేరళలో వేగంగా వ్యాపిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా ఇప్పటికే 19 మంది మరణించారు. ఇక మరణాల సంఖ్య అక్కడ వేగంగా పెరుగుతుండటంతో ఆందోళన నెలకొంది. కేరళ రాష్ట్రంలో అమీబా ఇన్ఫెక్షన్ కేసులు వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రం ఇరుగు పొరుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. హై అలర్ట్ జారీ చేశాయి. ఇక ఈ ఇన్ఫెక్షన్ ఎలా వ్యాపిస్తుందో, దాని లక్షణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. కేరళలో మెదడును తినే అమీబా విజృంభిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ నెగ్లేరియా ఫౌలేరియా అనే అమీబా ద్వారా వ్యాపిస్తుంది. ఇప్పటి వరకు ఈ ఇన్ఫెక్షన్ కారణంగా కేరళలో 19 మంది మరణించారు. ఇక 67 మందికి ఈ వ్యాధి సోకింది. ఈ అమీబా సాధారణంగా నిల్వ నీరు, చెరువులు, సరస్సులలో పెరుగుతుంది. అలాంటి నీటిలో ఈ ఈత కొట్టడం ద్వారా ఈ అమీబా ముక్కు ద్వారా మెదడులోకి నేరుగా ప్రవేశించి కేంద్ర నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ రేటు పెరిగి మరణం కూడా సంభవించవచ్చు. ఈ వ్యాధి లక్షణాలు ఏంటన్నది ఇప్పుడు చూస్తాం. తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు వంటి వ్యాధులు ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత 1 నుంచి 9 రోజుల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇన్ఫెక్షన్కు చికిత్స ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం. చెరువులు, సరస్సు, నిల్వ నీటిలో స్నానం చేయడం లేదా ఈత కొట్టడం చేయకూడదు. మంచి నీటిలో ఈత కొట్టేటప్పుడు ముక్కు క్లిప్లను ఉపయోగించండి. క్లోరిన్ ఉపయోగించి బావులు, నీటి ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రపరచుకోండి. ఇక నిల్వ ఉన్న నీటిని తాకిన వారికి జ్వరం లేదా తలనొప్పి వంటి లక్షణాలు ఎదురయ్యే వెంటనే చాలా ఎక్కువగా ఈ లక్షణాలు ఎదురైతే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.